వివరాలు చూద్దాం. గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశానికి సీఎం రేవంత్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. సెక్యులర్ ఓటు బ్యాంకును తొలగించే కుట్ర జరుగుతోందని మహేష్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్లు తగ్గించి లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాల సరళికి ఎస్ఐఆర్ ప్రక్రియ నిదర్శనమని అన్నారు మహేష్ గౌడ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సిద్ధార్థ్ చెబుతారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ స్వామి. ప్రస్తుతం పిఎస్సి సమావేశం గాంధీ భవన్లో కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఎస్ఐఆర్కి సంబంధించి కీలకంగా చర్చిస్తున్నారు. మొన్న బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ వల్లనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోల్పోయింది. తెలంగాణలో కూడా అలాంటి ప్రక్రియ ద్వారా అధికారంలోకి రావడానికి బీజేపీ కుట్ర పన్నుతుందని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. ఇక కేంద్ర ప్రభుత్వం తన నెక్స్ట్ టార్గెట్ని, అంటే బీజేపీ తన నెక్స్ట్ టార్గెట్ని పంజాబ్లో, అదేవిధంగా తెలంగాణలో మొన్న బెంగాల్లో ఏ విధమైన వ్యూహాన్ని పన్నారో అదే విధమైన వ్యూహాన్ని తెలంగాణలో పన్నుదామనే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. మొన్న ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా బెంగాల్లో 92 లక్షల ఓట్లను తొలగించారు. అర్జీ పెట్టుకుంటే కేవలం 31 లక్షలు మాత్రమే ఓట్లను జోడించారు. అక్కడ ప్రభుత్వం 32 లక్షలతో ఓడిపోయింది. తెలంగాణలో కూడా ఇదే విధంగా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎస్ఐఆర్ ప్రక్రియను అప్రమత్తంగా ఉండాలి, ఎవరి ఓట్లను వాళ్ళే కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునివ్వబోతున్నారు. దాంట్లో భాగంగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళి సెక్యులర్ ఓట్లను తొలగించే ప్రక్రియను చేస్తుంది బీజేపీ. దాన్ని కాపాడుకునే బాధ్యతను కాంగ్రెస్ తీసుకోవాలని భావిస్తోంది. ఇటు బిఎల్ఏలను కూడా సమర్థవంతమైన బిఎల్ఏలను నియమించాము. వాళ్లకు ఈరోజు 60 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ 60 మంది ఒక్కొక్కరు 2 నియోజకవర్గాలకు వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బిఎల్ఏకు ట్రైనింగ్ ఇచ్చి కాంగ్రెస్ అనుకూలమైన ఓటర్లు, అదేవిధంగా సెక్యులర్ ఓట్లు చేజారిపోకుండా ఉండేందుకు కావాల్సినటువంటి మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేద్దామని భావిస్తూ ఉన్నారు. ఇక పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి అంశం కూడా పిఎస్సిలో ఎజెండాలో చేర్చారు. పార్టీ బలోపేతం చేయాలి. రానున్నటువంటి ఎన్నికల్లో ఇటు గ్రేటర్ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, వీటన్నిటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో ఒక మంచి గ్రాఫ్ ఉంది. అదేవిధంగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ఇక అధ్యక్షుని అనుమతితోని ఇతరత్ర అంశాలపై కూడా చర్చ జరగబోతున్నారు. ఈ చర్చలో ప్రస్తుత తెలంగాణ రాజకీయ అంశాలపైన చర్చించనున్నారు. ఇటు బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఏకమై కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాన్ని, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళినా దాన్ని ఆపే ప్రయత్నం బీజేపీ, బీఆర్ఎస్ కూడబలుకుని రెండు జమిలిగా ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలనే అంశానికి సంబంధించి పిఎస్సిలో కీలకంగా చర్చించనున్నారు. ప్రభుత్వాన్ని ఎంత డిఫేమ్ చేసినా ఇటు మంత్రులు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ కీలక నాయకులు రెస్పాండ్ కావట్లేదు. ఈ రెస్పాండ్ అయ్యే అంశానికి సంబంధించి ఈరోజు కీలకంగా చర్చించనున్నారు. ఇక మంత్రుల మధ్యలో సమన్వయం లోపం లేకపోవడం, నాయకుల మధ్యలో సమన్వయ లోపం ఉండడం వల్ల పార్టీలో కొన్ని డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి. దీన్ని ఏ విధంగా అధిగమించాలనే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్స్.